తూగాడు తక్కెడ. ఒకవైపు కష్టాలు, మరొక వైపు సుఖాలు. తులరాశివారికి ఈ కట్టం ఆ తక్కెడ సుఖాల వైపు ఒరిగే సమయం. మీరు ఎంతకాలం బాధపడ్డారో, ఎంతకాలం ఓపిక పట్టారో అని గ్రహాలు లెక్కించాయి. ఆ లెక్క పూర్తయింది. ఇప్పుడు మీ సుఖాల సమయం ప్రారంభమవుతోంది. ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే ఒక కొత్త సందేశం తీసుకొచ్చింది. చివరి వరకు చూడండి. తులరాశివారికి ఈ సందేశం మీ హృదయానికి చేరుతుంది. ఒక్కసారి మీ ఇష్ట దైవం పేరు కింద కామెంట్లో రాయండి. లక్ష్మీదేవి అయినా, శివుడు అయినా, బాలాజీ అయినా, అమ్మవారు అయినా ఆ పేరు రాయండి. ఆ పేరు మీకు ఒక అద్భుతమైన శక్తి ఇస్తుంది. ఈ వీడియో మీ జీవితంలో జరగబోయే విషయాలను పూర్తిగా వెల్లడిస్తుంది. తులరాశికి అధిపతి అయిన శుక్రుడు ఇప్పుడు ఒక శుభమైన స్థానంలో ఉన్నాడు. గురుపెయర్చి తులరాశివారికి ఒక కొత్త వెలుతురు తీసుకొస్తోంది. శని మహారాజు ఒక పాఠ్యం చెప్పి ఒక వరం ఇవ్వబోతున్నాడు. రాహు మీ జీవితంలో ఒక ఊహించని మలుపు తీసుకొస్తున్నాడు. ఈ గ్రహ సంయోగం 150 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఈ కట్టంలో తులరాశివారికి జరిగే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అడుత్త 7 నాళ్లలో తులరాశివారికి 3 పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ముతల్ కట్టం. ఇది మీ బంధాలకు సంబంధించినది. తులరాశివారు సంబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఒక ముఖ్యమైన బంధంలో ఒక కొత్త స్నేహపూర్వక వాతావరణం వస్తుంది. ఒక అపార్థం తొలగిపోతుంది. ఒక పాత తగాదా పరిష్కారమవుతుంది. మీ జీవితంలో ఒక కొత్త శాంతి నెలకొంటుంది. ఇరండాం కట్టం. ఇది మీ కెరీర్కు సంబంధించినది. మీ వృత్తి జీవితంలో ఒక పెద్ద అవకాశం వస్తోంది. ఒక కొత్త ఉద్యోగ ఆఫర్ వస్తుంది. ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ మీ చేతికి వస్తుంది. మీ నైపుణ్యానికి సరైన గుర్తింపు లభిస్తుంది. మూన్యాం కట్టం. ఇది మీ ఆర్థిక జీవితానికి సంబంధించినది. ఒక పాత పెట్టుబడిపై లాభం వస్తుంది. ఒక నిలిచిపోయిన పేమెంట్ వస్తుంది. ఒక కొత్త ఆదాయ అవకాశం తెరుచుకుంటుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. తులరాశివారి ఉద్యోగ జీవితంలో ఈ కట్టం ఒక మంచి సమయం. మీ సహోద్యోగులతో సంబంధం బాగుపడుతుంది. మీ ఉన్నతాధికారులు మీపై నమ్మకం పెడతారు. ఒక పదోన్నతి, ఒక కొత్త బాధ్యత వస్తుంది. మీ వేతనంలో ఒక సానుకూల మార్పు జరుగుతుంది. కొత్త స్నేహితులు దొరుకుతారు. వ్యాపారంలో ఉన్న తులరాశివారికి ఈ కట్టం ఒక లాభదాయకమైన సమయం. మీ వ్యాపారానికి ఒక కొత్త వినియోగదారుల వర్గం వస్తుంది. ఒక పెద్ద ఒప్పందం చేతికందుతుంది. మీ వ్యాపారం విస్తరిస్తుంది. ఒక కొత్త పెట్టుబడి విజయవంతమవుతుంది. ప్రేమ జీవితంలో తులరాశివారికి ఈ కట్టం ఒక మనోహరమైన సమయం. మీ ప్రేమ జీవితంలో ఒక కొత్త మాధుర్యం వస్తుంది. మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మీకు ఒక ప్రత్యేకమైన నిర్ణయం చెప్పబోతున్నారు. ఒంటరిగా ఉన్నవారికి ఒక అద్భుతమైన వ్యక్తి జీవితంలోకి వస్తున్నారు. దాంపత్య జీవితంలో ఒక కొత్త ఆనందం వస్తుంది. కుటుంబ జీవితంలో తులరాశివారికి ఈ కట్టం ఒక సంతోషమైన సమయం. ఇంట్లో ఒక శుభకార్యం ఉగుతుంది. పిల్లల విజయాలు మీకు ఆనందం ఇస్తాయి. ఒక పాత కుటుంబ తగాదా పరిష్కారమవుతుంది. ఆరోగ్య విషయంలో తులరాశివారు జాగ్రత్తగా ఉండాలి. నడుము నొప్పి, మూత్రపిండ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది. నీళ్లు తగినంత తాగాలి. వ్యాయామం చేయాలి. జంక్ ఫుడ్ తగ్గించాలి. పరిహారాల విషయంలో తులరాశివారు శుక్రవారం లక్ష్మీదేవి దేవాలయానికి వెళ్ళాలి. తెల్లని పూలు అర్పించాలి. పేదలకు తిండి పెట్టాలి. రోజూ లక్ష్మీ అష్టోత్తరం పయించాలి. ఈ పరిహారాలు మీ జీవితంలో ఒక కొత్త సౌభాగ్యం నింపుతాయి. తులరాశివారికి ఒక మాట: మీరు న్యాయంగా జీవించారు. మీ మంచితనం మీకు ఒక అద్భుతమైన జీవితాన్ని తీసుకొస్తుంది. తక్కెడ మీ వైపు ఒరుగుతోంది. శుభాలు వస్తున్నాయి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.